కూడా మ్యాచ్ అయ్యాయి. అస్సలు ఎక్కడ చిక్కడు దొరకడు అన్నట్టు ఉంటూ ఉంటారు. బట్ ఎన్ని జనరేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉంటారు. సో నన్ అదర్ దాన్ అలీ గారు అండ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ కొలాబరేషన్ కూడా ఉంది, పార్ట్ ఆఫ్ ద మెంబర్స్ అయిపోయారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టరా ప్లీజ్. ఎస్, ఎందుకంటే వాల్యుబుల్ టైంని మనతో స్పెండ్ చేయడమే కాదు, కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఒకరేమో న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకొకరేమో ఛాంపియన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే అలీ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. అలీ గారు నమస్కారం. గురుగారు నమస్తే అన్న. బాగున్నారా సార్? బాగున్నా. శ్రీకాంత్ని చూసి అట్రాక్ట్ అయినట్టున్నా. ఎంతైనా చైల్డ్హుడ్ నుంచి క్రష్ కదా సార్ శ్రీకాంత్ గారు. ఎంత రోషన్ గారు వచ్చినా శ్రీకాంత్ గారు ఫర్ ఎవర్ క్రష్. లేదు ఈ జన్మలో లేదు, ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. క్రష్కి పిల్లలకి సంబంధం లేదు సార్, మేము ప్రేమని ఇస్తూ ఉంటాం సార్ ఆయనకి. ఊహ మా సిస్టర్, ఊహ మా చెల్లెళ్ళు. ఊహ గారు మాకు కూడా సిస్టరే. అయితే మేము ఇక్కడ ఒప్పుకోము, మేము కూడా అక్కగానే చూస్తుంటాం సార్. ఊహ గారిని మేము కూడా అక్కగానే చూస్తుంటాం. అయితే సోల్ ట్రిప్ ఒకటి. ఓకే, సో చాలా ఆనందంగా ఉంది, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అక్క చేతుల మీదుగా, ఎస్, మా శ్యామలాదేవి అక్క మీ చేతుల మీదుగా ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇది సక్సెస్ ఇక్కడే స్టార్ట్ అయిపోయింది, సక్సెస్. సో ఇది కొత్త కాన్సెప్ట్ బాగుంది కాబట్టి వచ్చి చెప్పారు మాకు విజయ్ గారు. దాని తగ్గట్టు కూడా చాలా కష్టపడ్డాం మేము కూడా. యాక్టింగ్ వేరు. మేము వెళ్ళిన 2 రోజులు అయితే 48 గంటలు. ఈ 48 గంటల్లో 46 గంటలు వర్షం పడింది. 46 గంటల వర్షం, అది కూడా కుంభవృష్టి. ఎక్కడ షూటింగ్ ఆపలా. గొడుగులు ఇచ్చాడు, కెమెరామెన్కి ఒక గొడుగు ఇచ్చాడు, ఇంకో కెమెరాకి ఇంకో గొడుగు ఇచ్చాడు, ఇంకోటి కారులో పెట్టుకున్నాడు. ఎక్కడ షూటింగ్ ఆపలా. దీనికి కూడా వెళ్ళలేమల్లా. సో అంత మమ్మల్ని చేశాడు కాబట్టి అంత క్వాలిటీ కనపడుతుంది ఆ స్క్రీన్ మీద. సో ముందుగా జగపతి బాబు గారు, తర్వాత శ్రీకాంత్, తర్వాత నేను, తర్వాత ఆకాష్ పూరి, ఆ తర్వాత మన రాజశేఖర్ గారు, 2 అమ్మాయిలు, అండ్ తర్వాత ఇంకొక అమ్మాయి పేరు నాకు తెలియదు, ఆయన వర్ష. ఆయన ఇలాగా చేసుకొని అంత కన్ఫర్మ్ చేసుకొని ఓకే చేసుకొని అప్పుడు ఒక ఈవెంట్ పెట్టుకుంటాను సార్, మీరు రావాలి అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడ చేతుల మీదుగా స్టార్ట్ అయింది కాబట్టి. అలాగే మా బావ కూడా ఇక్కడే ఉన్నాడు. అలాగా మన విజయ్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఈ సందర్భంగా. సార్ యాక్చువల్లీ మాకు టాక్ షో అనగానే లేదు, ఇది మాట్లాడేసాం కాబట్టి ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు, మనం వెళ్ళిపోవచ్చు. శ్రీకాంత్ గారు ఎదురు చూస్తున్నట్టున్నారు, ఇంకా లాగ్ చేయండి సార్. సార్ టాక్ షో అనగానే ఇది ఓన్లీ వన్ క్వశ్చన్ సార్, అంతే. అక్కడ మాట్లాడాలి సార్, ఎందుకంటే వచ్చింది తను అట్రాక్ట్ అయిందిరా, మాట్లాడారు. అట్రాక్ట్ కాదు అంటే నాకు 2 సార్లు మాట్లాడతాం, మళ్ళీ చెప్పింది చెప్పలేను కానీ. ఓకే శ్రీకాంత్ గారు, నిజంగా చాలా మేమైతే ముందే చూసేసాం అసలు ట్రైలర్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ సోల్ ట్రిప్ అనగానే మీకేం గుర్తొస్తుంది చెప్పండి ఫస్ట్. నేను ఎప్పుడు సోల్ ట్రిప్ మా ఫ్యామిలీతో వేస్తూ ఉంటాను. ఫ్యామిలీతో వెళ్తుంటాను. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫ్యామిలీ అందరూ ఎప్పుడు ఫర్ ఎవర్ ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టిన ప్లేస్ ఏంటి? నేను పుట్టినూరు చాలాసార్లు వెళ్ళాము, తను పుట్టినూరు వెళ్ళాము, గోవా ఎక్కువసార్లు వెళ్తూ ఉంటాం. గోవా, ఇంకా అదర్ కంట్రీస్, స్విట్జర్లాండ్ అని అన్ని ఇక కామన్. ఓకే, సూపర్. ట్రిప్ అంటే ఇష్టం నాకు. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే మెయిన్ ఏంటంటే టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాం. అక్కడే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. మా ఇంట్లో ఇద్దరికి ఎక్కువ టెంపుల్స్ వెళ్తూ ఉంటాం. ఓకే, ఆల్ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు అన్నీ చూసేసాను నేను. మౌంట్ ఆబు కూడా వెళ్ళాను. అది కాకుండా లేలడక్ ఇక్కడ నుంచి బై రోడ్ ట్రిప్, హైదరాబాద్ టు లేలడక్. ఓకే, ఇక్కడ నుంచి బై రోడ్ మేమే డ్రైవ్ చేసుకుని ఓకే ఒక 12-13 డేస్ సరదాగా 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిపోయాం. ఓకే, దట్స్ ద బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, మా క్రష్ గురించి తెలుసుకున్నాం సార్. ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ క్రష్ ఛాంపియన్ గారు, ఆయనకి ఫేవరెట్ ట్రిప్ ప్లేస్, ఛాంపియన్ గారి క్రష్ ఏంటో కూడా చెప్తే. ఎక్కడ ఛాంపియన్ గారి క్రష్? ప్లేస్ ఆయన అడగాలి మనకి. రోషన్ గారిని అడగాలంటారు. ఓకే సరే, రోషన్ గారు కనిపించినప్పుడు అడుగుతాను. ఓకే సార్, శ్రీకాంత్ గారు, మన సోల్ ట్రిప్ మెమరీస్ చాలా ఉన్నాయి. అండ్ ఫుడ్తో ఎంజాయ్ చేసామంటున్నారు, ప్లేస్తో ఎంజాయ్ చేసామంటున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అంటే ఎంటైర్ టీమ్తో మీకేంటి సార్ మొత్తం మన అక్కడ? ఓకే సరే, మరి మీరిద్దరు కలిసి ఎలా చెప్పాలంటే సార్, మార్నింగ్ లేస్తే మన ముగ్గురమే ట్రెండింగ్లో ఉండాలన్నమాట. అలా మీరు ట్రైలర్ లాంచ్ అని చెప్పాలి, ఎలా చెప్తారో తెలియదు. అలా చెప్తే మనం వెంటనే ట్రైలర్ ప్లే చేస్తాం సార్. ట్రైలర్ లాంచ్ అని ఏమని ట్రైలర్ లాంచ్ అని చెప్పేశాం. ఎందుకంటే అమ్మా ఏదైనా చెప్తుంటే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతున్నాం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. చాలా చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, బాగున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు అండ్ శ్రీకాంత్ గారు. ట్రైలర్ ఆన్ స్క్రీన్.